దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తండ్రి దేవుని యొక్క దీవెనలు, ఆశీస్సులు. నా పేరు ఫాదర్ ధనరాజ్ మార్నేని. మా స్వగ్రామం భీమారం, నల్లగొండ మేత్రాసనం, నల్లగొండ జిల్లా. 1963 సంవత్సరంలో మార్నేని శౌరయ్య ఫిలోమినం లేక తల్లిదండ్రులకు జన్మించాను నేను. నా బాల్య జీవితాన్ని గురించి చెప్పదలుచుకుంటే, ప్రత్యేకంగా సెయింట్ యాన్స్ సిస్టర్స్ వాళ్ళు మా గ్రామంలోనే వాళ్ళ స్కూలు అవి ఉన్నది. అందులోనే నా యొక్క ప్రైమరీ చదువుని కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు బోధించినటువంటి సత్యోపదేశ సంక్షేమం చాలా విశ్వాస జీవితానికి పునాది వేసిందని చెప్పగలను. ఎందుకంటే ఆ సిస్టర్స్ ఆ చిన్నతనంలో వేసినటువంటి ఆ బీజమే నేడు నేను ఒక గురువుగా ఉండటానికి కూడా దోహదపడిందని చాలా గర్వంగా చెప్పగలను. వాళ్ళు నేర్పించినటువంటి ఆ విశ్వాస ప్రమాణాలు చాలా గొప్పనైనటువంటివి. సరే, బాల్య దశలో కొద్ది గొప్ప ఆకతాయిగా తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణలో, తల్లిదండ్రుల యొక్క తోబుట్టువుల యొక్క ప్రేమానురాగాలతోటి నా బాల్య దశ చాలా సంతోషంగా సాగిపోయింది. అటు విద్యాపరంగా కానీ, విశ్వాసపరంగా కానీ, మా విచారంలో పనిచేసినటువంటి గురువుల యొక్క జీవితాలు ఎంతో ప్రేరణ కలిగించాయి నాకు. అక్కడ పనిచేసినటువంటి సిస్టర్స్ యొక్క జీవితాలు కూడా చాలా మార్గదర్శకంగా ఉన్నాయి. అవే బహుశా నాకు సెమినర్లో జాయిన్ అయ్యేదానికి దోహదపడి ఉంటాయి. ముఖ్యంగా మా విచారణ గురువులకి ఒత్తాసు చేసేటటువంటి క్రమంలో మా గ్రామంలో చాలా కాంపిటీషన్ ఉండేది. 6:30కి దివ్య పూజాబలి ఉంటే 5:30కే మేము అక్కడికి వెళ్ళి చర్చి దగ్గర కూర్చొని ఒత్తాసుకి వేసుకునేదానికి చాలా ఉబలాట పడేవాళ్ళం. దాన్ని చూసినటువంటి అప్పటి విచారణ గురువులు, ఫరైనా ఫాదర్ గారు, దాని తర్వాత వచ్చినటువంటి గురువులు మాకు ఒక టైం టేబుల్ అంటే ఏర్పాటు చేసి, ఈరోజు మీరు అని మాకు ఆ క్రమశిక్షణతో కూడుకున్నటువంటి జీవితాన్ని అలవాటు చేశారు. ముఖ్యంగా వారు ఆ పూజాబలిని సమర్పించటం, వాళ్ళు ఇచ్చినటువంటి దివ్య సంస్కారాలు అవి చాలా నా గురు జీవితానికి ప్రేరణగా నిలిచాయి. అలాగే అటు సిస్టర్స్ కానీ, మా గ్రామంలో ఉండేటువంటి పెద్దల యొక్క జీవితాలు కూడా ఎంతో ఆదర్శంగా ఉండేవి మాకు. ఎందుకంటే వాళ్ళంతా పుట్టు క్రైస్తవులు, చాలా విశ్వాసపరంగా జీవించేటటువంటి వాళ్ళు. ఒక ఆదివారం వచ్చిందంటే అది ఎంత పండుగ వాతావరణంలా ఉండేది మా గ్రామం మొత్తం కూడా. అప్పట్లో దాదాపు 350 కుటుంబాలు ఉండేవి. ఆ కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఆదివారం దేవాలయంలోకి వస్తే ఒక పండుగ వాతావరణంలాగా ఉండేది. అది నా యొక్క విశ్వాస జీవితానికి ఎంతో సహాయం చేశాయి. బహుశా మా గ్రామంలో పనిచేసినటువంటి మఠకన్యల జీవితాలు, ప్రధానంగా గురువుల యొక్క జీవితాలు నాకు ఆకర్షణగా నిలిచి ఆదర్శప్రాయంగా ఉండి నేను సెమినర్లోకి వెళ్ళేదానికి దోహదపడ్డాయి. నా 10వ తరగతి వరకు మా గ్రామంలోనే గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఉత్తీర్ణులైన తర్వాత అప్పటి మా విచారణ గురువులు ఫాదర్ బోయపాటి మర్రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు. ఇప్పుడు వారి దగ్గరకు వెళ్ళి ఇలా సెమినర్కి పోదలుచుకున్నానని అడిగినప్పుడు సంతోషంగా వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసి, అప్పుడే కొత్తగా మా మేత్రాసనంలో ఏర్పాటు చేసినటువంటి సూర్యాపేటలో ఏర్పాటు చేసిన మైనర్ సెమినరీకి పంపించడం జరిగింది. అక్కడ ఫాదర్ నాగోత్ చిన్నయ్య గారు స్వర్గస్థులయ్యారు. వాళ్ళు రెక్టర్గా ఉన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ నా తొలి సెమినరీ జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత అక్కడ 1 year ఓరియంటేషన్ చేసిన తర్వాత అక్కడి నుంచి విజయవాడ లయలా కాలేజీకి, క్రీస్తురాజపురంలో ఉన్నటువంటి సెమినరీకి ఇంటర్మీడియట్ కోసం ఒక 2 years వెళ్ళటం జరిగింది. అక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి సెయింట్ జాన్ సెమినరీ రామంతపూర్ అక్కడికి ఫిలాసఫీకి వెళ్ళటం జరిగింది. 1979-80 సంవత్సరంలో విజయవాడలో ఉన్నటువంటి క్రైస్ట్ ద కింగ్ సెమినరీలో ఇంటర్మీడియట్గా చేసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ రామంతపూర్ సెమినరీకి పోవటం జరిగింది. అక్కడ మేము వెళ్ళినటువంటి మొదటి సంవత్సరంలో అక్కడ ఉన్నటువంటి ఫాదర్స్, లెక్చరర్స్ వాళ్ళు ఫారినర్స్ ఉండేవాళ్ళు. ఫాదర్ కైఫర్స్, ఫాదర్ స్కాలెన్
వాళ్ళని చూస్తే ఫస్ట్‌లో భయమనిపించేది. కానీ తర్వాత వాళ్ళ యొక్క జీవితాన్ని, వాళ్ళ యొక్క ప్రార్థనా జీవితాన్ని చూసి చాలా ముచ్చట అనిపించేది. మేము చాలా ఇన్‌స్పైర్ అయ్యేటటువంటి వాళ్ళం. ఆ విధంగా సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో 3 సంవత్సరాల ఫిలాసఫీ, 4 సంవత్సరాల థియాలజీ, 7 సంవత్సరాల గురు ఫార్మేషన్ జీవితం చాలా అద్భుతంగా కొనసాగింది. ఎప్పుడూ కూడా ఏ ఒక్క సమయంలో కూడా ఏ కష్టం అనిపించడం కానీ అలా ఎప్పుడు కూడా అనిపించలేదు. చాలా సంతోషంగా ఫ్రెండ్స్ తోటి, ఉన్నటువంటి బ్రదర్లతోటి, ఫాదర్ల యొక్క సహకారంతో చాలా సంతోషంగా ఆ 7 సంవత్సరాల జీవితం కూడా గడిచిపోయింది. ఇక అక్కడ మా యొక్క చదువు విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, లేదా బయటకు వెళ్ళి మేము సండే మిషన్ చేసేటటువంటి వాటిల్లో కానీ ఎంతో మాకు సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి ఫాదర్స్ వాళ్ళందరూ కూడా. బహుశా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గొప్పనైనటువంటి తర్ఫీదే నా ఈ 33 సంవత్సరాల గురు జీవితంలో ఒక కమిటెడ్గా ఒక మంచి గురువుగా జీవించేదానికి బహుశా అదంతా కూడా చాలా సహాయం చేసిందని చెప్పి చాలా గర్వంగా చెప్పగలుగుతాను నేను. ఇంకా ముఖ్యంగా అక్కడ సెమినరీ జీవితంలో చెప్పుకోవాల్సినటువంటి విషయాలు గేమ్స్ అనేవి చాలా ఎగ్జైట్మెంట్గా గేమ్స్ జరిగేవి. గేమ్స్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళం. స్పిరిచువల్ యాక్టివిటీస్లో ఎంత యాక్టివ్గా ఉండేవాళ్ళము, అలాగే ఈ ఎక్స్టర్నల్ కోకరికులర్ యాక్టివిటీస్లో కూడా అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేటటువంటి వాళ్ళం. అలాంటి గొప్పనైనటువంటి తర్ఫీదు పొందినటువంటి గురు జీవితం మాది. అందుకు నేను భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంత గొప్పనైనటువంటి ఫాదర్స్ని మాకు ప్రొఫెసర్స్గా ఇచ్చినందుకు, వాళ్ళు ఇచ్చినటువంటి తర్ఫీదు, వారి యొక్క జీవిత ఆదర్శం అవన్నీ కూడా ఈ గురు జీవితంలో మాకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి. అక్కడ ఇక సెమినరీలో సమస్యలు అనేవి చాలా చిన్న ఈ పెద్ద సమస్యలు అయితే నేను ఎప్పుడు వ్యక్తిగతంగా అయితే నాకు ఎప్పుడూ రాలేదు. అటు ఫాదర్ల ద్వారా కానీ, ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానీ నాకు ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు అయితే అనిపించలేదు. ఏదో చిన్న ఏదన్నా ఫ్రెండ్స్ సర్కిల్ ఏదన్నా ఆ గేమ్స్ ఫీల్డ్లో అక్కడ ఏదన్నా కొద్ది వస్తే వాటిని సర్దుకొని వెళ్ళిపోయే వాళ్ళమే. కానీ క్యాజువల్గా అయితే నేను చాలా మా క్లాస్లో అందరితోటి చాలా బాగుండేవాడిని. అందరూ స్నేహపూర్వకంగా ఉండేవాళ్ళం. అలాగే మా లెక్చరర్స్ ఫాదర్స్ కూడా చాలా ఇష్టపడేవాళ్ళు నేనంటే కూడా. అట్లా సెమినరీ 9 సంవత్సరాల జీవితంలో కూడా ఎప్పుడూ పెద్దగా కష్టాలు అయితే అనిపించలేదు. మంచిగా హ్యాపీగా సంతోషంగా తర్ఫీదును పొంది 1991 సంవత్సరంలో నేను మళ్ళీ నల్లగొండ మేత్రాసనంలో గురువుగా అభిషిక్తునయ్యాను. అందుకు భగవంతుడికి కృతజ్ఞతలు. గురు జీవితం ప్రారంభించినటువంటి సంవత్సరం అది. అప్పుడు మా నల్లగొండ మేత్రాసనానికి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి ఫాదర్ జ్ఞానప్రకాష్ గారు ఉండే. బిషప్ ఎన్నయ్య గారు ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీకాకుళం వెళ్ళిపోవడం జరిగింది. అందుకే అప్పుడు నాకు వైజాగ్ నుంచి కాగితం మర్యాదాస్ బిషప్ గారు ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చి నన్ను గురువుగా అభిషేకించడం జరిగింది. 7 సంవత్సరాలు సెమినరీలో జీవించినటువంటి జీవితం, అప్పటి వరకు నేర్చుకున్నటువంటి కేవలం థియరిటికల్ విషయాలు అనేవి ఇంకా ఆ రోజు నుంచి మళ్ళీ ప్రాక్టికల్గా ప్రజల మధ్యకు వెళ్ళి జీవించాల్సినటువంటిది తరుణం. కాబట్టి ఆర్డినేషన్ అనేది తప్పకుండా అదొక మైలురాయిగా నిలిచిపోతూ ఉంది ప్రతి ఒక్క గురువు జీవితంలో. ఆనందకరమైనటువంటి ఆ ఘట్టాన్ని ఎవరం కూడా మర్చిపోలేము. అది కేవలం మాకు వ్యక్తిగతంగా నాకు మాత్రమే కాకుండా నా తల్లిదండ్రులకి, నా తోబుట్టువులకు కూడా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా నేను గురువైన తర్వాత మా అమ్మగారు అన్నటువంటి ఒకే ఒక మాట, నీవు ఎక్కడ పని చేసినా సరే ఈ ఫాదర్ ఇక్కడి నుంచి తొందరగా ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండు అన్న మాట మాత్రం తెచ్చుకోకు, ఇంకా ఈ ఫాదర్ మాకు ఉంటే చాలు అన్న ఒక మాట తెచ్చుకో బాబు, నువ్వు నాకు అదే చాలా సంతోషం నాయన అని చెప్పి మా అమ్మగారు నేను గురువైన రోజున నాకు చెప్పినటువంటి మాట. బహుశా అది ఈ దివ్యవాణి టీవీ చూసినటువంటి ప్రేక్షకులు, నా గురించి తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే, నేను పనిచేసిన ఏ విచారణలో కానీ మాకు ఈ ఫాదర్ కావాలి అని చెప్పి కోరుకున్నటువంటి విచారణలో ప్రజలే కానీ పోవాలని చెప్పి కోరుకున్నటువంటి సందర్భాలు అయితే నాకు తారసపడలేదు. భవిష్యత్తులో కూడా అలాంటి జరగకుండా ఉండాలి, కమిటెడ్గా పనిచేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. నేను గురువుగా అభిషిక్తులైన తర్వాత నా మొట్టమొదటి అపాయింట్మెంట్ అనేది నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి లిటిల్ ఫ్లవర్ బోర్డింగ్కి ఫాదర్ కొమ్మారెడ్డి రాజా గారికి అసిస్టెంట్గా పంపడం జరిగింది.
అక్కడ ఒక సంవత్సరం బోర్డింగ్లో అసిస్టెంట్గా ఉంటూ అక్కడ బోర్డింగ్ పిల్లల యొక్క బాధ్యతల్ని చూసుకునేటటువంటి వాడిని. ఆ ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత ఇంకా బోర్డింగ్ని సపరేట్ చేసి నన్నే ఆ బోర్డింగ్కి రెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటర్ ఫాదర్ జ్ఞాన్ ప్రకాష్ గారే నన్ను అక్కడ దానికి బోర్డింగ్ రెక్టర్గా అపాయింట్ చేయడం జరిగింది. 5 సంవత్సరాలు లిటిల్ ఫ్లవర్ బోర్డింగ్కి రెక్టర్గా పనిచేశాను నేను. అది బహుశా నా గురు జీవితంలో చాలా అద్భుతమైనటువంటి సంవత్సరాలు అవి. హై స్కూల్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నా బోర్డింగ్లో ఉండేటటువంటి వాళ్ళు. తక్కినటువంటి పిల్లలేమో బాయ్స్ సిస్టర్స్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు. 1 to 6th 1 to 5th వరకు బాయ్స్ ప్లస్ 1 to 10th గర్ల్స్ సిస్టర్స్ దగ్గర ఉండేటటువంటి వాళ్ళు. 6th to 10th బాయ్స్ మాత్రం నా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు. 5 సంవత్సరాలు ఆ పిల్లలకి తర్ఫీదునిస్తూ స్కూల్ ముఖ్యంగా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో సహాయపడుతూ నా మొదటి 5 సంవత్సరాల గురుత్వ జీవితాన్ని, ఒక సంవత్సరం ఏమో ఫాదర్ రాజారెడ్డి గారి కింద అసిస్టెంట్గాను, తక్కిన 5 సంవత్సరాలు బోర్డింగ్ రెక్టర్గాను పనిచేయడం జరిగింది. ఇంకా అది అయిపోయిన తర్వాత నన్ను అక్కడి నుంచి ఇక్కడ రాంపురంలో ఉన్నటువంటి మరియానంద విద్యానికేతన్ స్కూల్కి ప్రిన్సిపల్గా మంచి అడగటం జరిగింది. అప్పటికే నేను నా బీఎడ్ కంప్లీట్ చేసుకున్నాను నేను. తర్వాత అక్కడికి నేను స్కూల్ మీద ప్రిన్సిపల్గా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా 5 సంవత్సరాలు. అప్పుడే మన గోవింద్ జోజి బిషప్ గారు నూతనంగా మన మేతరాసనానికి పీఠాధిపతులుగా రావటం జరిగింది. ఇంకా వారి యొక్క ఆధ్వర్యంలోనే అక్కడ రాంపురంలో కూడా స్కూల్లో హెడ్ మాస్టర్గా 5 సంవత్సరాలు పనిచేశాను నేను. ముఖ్యంగా రాంపురం స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితులు అది కేవలం పేదవాళ్ళకి మాత్రం కేటాయించి ఏర్పాటు చేసినటువంటి స్కూలు, హాస్టల్ అది. అందుకే అక్కడికి అందరూ కూడా చాలా పేదైనటువంటి విద్యార్థులు వచ్చేటటువంటి వాళ్ళు. అది కో ఎడ్యుకేషన్ కాదు, ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉండేది. హై స్కూల్ వరకే ఉండేది, 6th to 10th వరకే ఉండేది. నేను పోయిన సంవత్సరం నాకంటే ముందు పనిచేసినటువంటి ఫాదర్లు వాళ్ళు నాకు ఇచ్చిపోయినటువంటి స్ట్రెంగ్త్ 450 ఉండేది. ఇంకా అక్కడ కూడా 5 సంవత్సరాలు పనిచేశాను నేను ప్రిన్సిపల్గా. ఆ 5 సంవత్సరాలలో కూడా పిల్లలని దాదాపు 650 స్ట్రెంగ్త్ వరకు పెరిగాది. దాని కెపాసిటీ అంతే ఉంటుండే. అడ్మిషన్స్ దొరక్క వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు అక్కడ స్కూల్లో ఉండేది అప్పట్లో. ఎందుకంటే చాలా తక్కువ ఫీజులతోటి అప్పుడు మేతరాసనం కూడా హాస్టల్కి సపోర్ట్ చేసేది. రైస్ను పంపించి వాళ్ళకి అక్కడికి ప్యాడీని పంపించి ఆ విధంగా సపోర్ట్ చేసేది. స్కూల్ ఫీజు కూడా కేవలం సంవత్సరానికి ఒక 300 మాత్రమే తీసుకునేటటువంటి వాళ్ళం. ఆ తక్కువ ఫీజులతోటే ఆ పిల్లలకి అక్కడ విద్యాబుద్ధులు నేర్పించడం జరిగింది. సో ఆ విధంగా తక్కినటువంటి 5 సంవత్సరాలు కూడా అక్కడ నేను ప్రిన్సిపల్గా ఆ స్కూల్లో పనిచేయడం జరిగింది. బహుశా మరి దేవుడి ప్రణాళిక ఏంటో నాకు తెలియదు, కానీ నేను గురువైనటువంటి 33 సంవత్సరాల జీవితంలో దాదాపు 20-22 సంవత్సరాలు ఈ ఇన్స్టిట్యూషన్స్లోనే, స్కూల్స్లోనే పనిచేయడం జరిగింది. అందుకే నాకు పిల్లలంటే కూడా కొద్దిగా అభిమానం ఎక్కువ. పిల్లల మధ్యలోనే పనిచేస్తుండేటటువంటి వాడిని. ఇంకా అది అయిపోయిన తర్వాత అప్పట్లో మళ్ళీ విచారణ అనుభవం కావాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల తర్వాత నేనే బిషప్ జోజి గారిని అడిగాను, విచారణకు వెళ్తాను నేను, ఒకసారి అవకాశం ఇవ్వండి అంటే నన్ను కేతిపల్లి విచారణకు వేశారు. మేతరాసనంలో మనందరికీ తెలిసినట్లుగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్యారిషెస్ ప్యారిష్ అది. అక్కడ కేతిపల్లిలో 1 సంవత్సరం విచారణ గురువుగా పనిచేశాను అక్కడ. తర్వాత అక్కడి నుంచి నన్ను జోజి బిషప్ గారే వెలువర్తి విచారణకు మారవటం జరిగింది. ఎందుకంటే అక్కడికి రావాల్సినటువంటి గురువు మా మేతరాసనం గురువే అమెరికాలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇంకా అక్కడికి ఎవరిని పంపించే అవకాశం లేక అప్పుడు నన్ను అక్కడికి వెళ్ళమని చెప్పాడంటే అక్కడికి వెళ్ళటం జరిగింది. వెలువర్తి విచారణలో దాదాపు 3 సంవత్సరాలు విచారణ గురువుగా పనిచేశాను. అక్కడ పనిచేసి అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి నన్ను ఏమనుకున్నారేమో నాగర్ కర్నూల్ స్కూల్కి ప్రిన్సిపల్గా మళ్ళీ అక్కడికి పంపించడం జరిగింది.
విధంగా నాగర్ కర్నూలులో దాదాపుగా మొదటి 5 సంవత్సరాలు, తరువాత ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అక్కడ పనిచేయటం జరిగింది. అక్కడ ఎంతోమంది విద్యార్థులు ఇప్పటికి చాలా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఫోన్లు చేసి పలకరించడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంటూ ఉంది. ఎందుకంటే మనం చేసినటువంటి సేవకు గుర్తింపు లభించినప్పుడు తప్పకుండా మనం ఆనందాన్ని పొందుతాం. ఇంకా నాగర్ కర్నూలులో అక్కడ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత లీవ్ కోసమని అడిగాను నేను. బిషప్ గోవింద్ జోజి గారిని అడిగితే లీవ్ ఇచ్చారు. అక్కడి నుంచి ప్రయత్నం చేసుకొని అమెరికాకు వెళ్ళాను. 6 సంవత్సరాలు అమెరికాలో విచారణలో అక్కడ పనిచేయటం జరిగింది. అక్కడికి పోయిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు అసోసియేట్ పాస్టర్గా, అంటే సహాయక గురువుగా పనిచేయటం జరిగింది. అక్కడ కూడా మరి నా అదృష్టమో ఏమో కానీ స్కూల్లోనే టీచింగ్కి పంపించడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళు లాంగ్వేజ్ కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా కానీ వాళ్ళు చూసి మీకు అనుభవం ఉంది, ఏం కాదు, టీచ్ చేయండి అని అక్కడ కూడా స్కూల్లో ఒక 3 years టీచ్ చేయించారు. తక్కిన 3 years నన్ను విచారణ గురువుగా అక్కడ నాకు ఒక విచారణ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా 6 సంవత్సరాలు అక్కడ ఈ యొక్క అనుభవం కూడా నేను పొందటం జరిగింది. అది కూడా నా యొక్క గురుత్వ జీవితంలో చాలా డిఫరెంట్ కల్చర్, తర్వాత డిఫరెంట్ పీపుల్ మధ్యలో సేవ చేయటం అనేది నాకు ఎంతో ఆధ్యాత్మికంగా నాకెంతో సహాయపడింది అది. సో ఆ విధంగా నాకు ఒక 6 సంవత్సరాలు విదేశాల్లో పనిచేసేటువంటి అవకాశాన్ని కూడా భగవంతుడు నాకు ఇచ్చాడు. అందుకు నేను ప్రత్యేకంగా దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత పోప్ పౌల్ VI జూనియర్ కాలేజ్, దాని పరిస్థితి కొంచెం కాలేజ్ చాలా డౌన్ అవుతూ ఉంది. అప్పుడు బిషప్ గారు నన్ను పిలిచి చెప్పారు, ఫాదర్ మీకు స్కూల్స్ మీద పనిచేసిన అనుభవం ఉంది కదా, కాలేజీకి వెళ్ళి పని చేస్తారా అని. కానీ నాకెందుకో విచారణలో పనిచేయాలన్న ఆశ ఉండేది. రిక్వెస్ట్ చేశాను కూడా, లేదండి అవకాశం ఉంటే విచారణ ఇవ్వండి, అక్కడ పని చేస్తాను అని చెప్పి అడిగితే, లేదు కాలేజీ కొంచెం డౌన్ అవుతుంది, నువ్వు వెళ్ళి కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ డెవలప్ అవుతుందేమో అని చెప్పని అడిగారు. సరే అని చెప్పి ఒప్పుకొని అక్కడికి కాలేజీకి వెళ్ళటం జరిగింది ప్రిన్సిపల్గా. కాకపోతే ఇంకా అక్కడికి నేను వెళ్ళిన సంవత్సరమే ఫిబ్రవరిలోనే ఈ కరోనా ఒకటి ఎఫెక్ట్ అయ్యి ఇంకా కాలేజీ దాదాపు 2 years సరిగా రన్ కాలేదు. బహుశా మరి అది భగవంతుడి ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. సో ఆ విధంగా 2 years కాలేజీలో స్ట్రెంగ్త్ లేక, తర్వాత ఫైనాన్షియల్గా అటు డైసెస్కి బర్డన్ అయ్యి, ఎందుకంటే అక్కడ ఉన్న లెక్చరర్స్కి శాలరీస్ ఇవ్వటం చాలా ఇబ్బందికరంగా మారి కౌన్సిల్ మెంబర్స్, బిషప్ గారు వాళ్ళందరూ కూడా కూర్చొని మీటింగ్ పెట్టుకొని కాలేజీని క్లోజ్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో ఆ విధంగా కాలేజీ మూసివేయటం జరిగింది. దాని తర్వాత ఫాలోయింగ్ ఇయర్లో అక్కడే ఉంటూ ఆ క్యాంపస్ను చూసుకుంటూ సెయింట్ జోసెఫ్ స్కూల్, ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి జోసెఫ్ స్కూల్ని నాకు వాళ్ళు ఇవ్వటం జరిగింది. జోసెఫ్ స్కూల్ అది ప్రైమరీ స్కూల్ వరకే, ప్రైమరీ సెక్షన్ వరకే. సో దానికి హెడ్ మాస్టర్గా ఉండి దాన్ని చూసుకోమని చెప్పి అడగటం జరిగింది. సో ప్రస్తుతం నేను ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడికి నేను స్కూల్కి వచ్చినప్పుడు 220 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు దాదాపు 320 మంది విద్యార్థులు అయ్యారు ఈ 3-4 yearsలో. కరోనా తర్వాత ఒక 1 year కొంచెం ఎఫెక్ట్ పడ్డది, తర్వాత పర్వాలేదు, కొంచెం ప్రస్తుతానికి మంచిగానే ఉంది. సో ఆ విధంగా ప్రస్తుతానికి ఇక్కడ ఈ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నాను, పిల్లల మధ్య వర్క్ చేస్తూ ఉన్నాను. ఇంకా భగవంతుడి యొక్క ప్రోత్సాహంతో, తను నాకు ఇచ్చినటువంటి మంచి ఆయురారోగ్యాలతోటి తప్పకుండా నా చేతనైన మటుకు ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీతోటి గురుత్వ జీవితాన్ని గురించి ఒక 4 మాటలు షేర్ చేసుకోవాలని భావిస్తూ ఉన్నాను. సాధారణంగా మన గ్రామాలలో కానీ క్రైస్తవుల మధ్యలో దాదాపు అనుకుంటూ ఉంటారు కొంతమంది, వాళ్ళకేందులే గురువులు, వాళ్ళ జీవితం హాయిగా ఉంటుంది అది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కన్యాస్త్రీల జీవితం కానీ, గురువుల జీవితం కానీ, వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు, ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, హాయిగా సంతోషంగా ఉంటుంది వాళ్ళ జీవితం అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాంటి కామెంట్స్ చాలాసార్లు మనం వింటూ ఉంటాం, నేను కూడా చాలాసార్లు విన్నాను నేను. కానీ అసలు గురుత్వ జీవితంలో కష్టాలు లేవు అనుకోవటం అనేది పొరపాటు అండి. ఎందుకంటే అసలు ఆ జీవితం అనేది జీవించటం అంత సులభమైనటువంటి విషయం కాదు. అది జీవించే వాళ్ళకి తెలుస్తుంది ఆ గురు జీవితంలో ఉండేటటువంటి కష్టాలు ఏంటి అని. బహుశా మేబీ మీరు భావించినట్లుగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకపోవచ్చు,
లేకపోతే శారీరకంగా మేము రైతు ఏ విధంగా పొలానికి వెళ్ళి కష్టపడతాడో ఆ విధంగా అలాంటి చెమటోడ్చి చేసేటువంటి కష్టాలు ఉండకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కష్టాలు, అలాగే ఒక సంఘాన్ని మాకు ఒసగినప్పుడు ఆ సంఘంలో ఉండేటటువంటి బాధ్యతల్ని మోయటం అనే భారం అనేది చాలా కష్టంతో కూడుకున్నదండి. ఎందుకంటే ఒక తండ్రి ఒక కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు బిడ్డల్ని సముదాయించటమే కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం ఎంత కష్టపడుతూ ఉంటారో. అలాంటిది ఒక గురువుకి ఒక సంఘాన్ని అప్పజెప్పినప్పుడు ఆ సంఘంలో ఉండేటటువంటి సమస్యలు, ఆ సంఘ ప్రజలు వచ్చి చెప్పుకునేటటువంటి బాధలు, వాటన్నిటినీ సమన్వయం చేసుకొని క్రోడీకరించి ఆ సంఘాన్ని నడిపించడం అనేది అంత సులభతరమైనటువంటి విషయం కాదు. ఎంతో కష్టంతో కూడుకున్నటువంటిది. ఇంకా ప్రధానమైనటువంటి ఇబ్బందులు, ముఖ్యంగా ఒంటరి జీవితం జీవించడం అనేది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. రీసెంట్గా జరిగినటువంటిది. ఇక్కడ నల్లగొండ మేత్రాసనంలో, నల్లగొండ టౌన్లోనే గేబ్రియల్ ఒక బ్రదర్ గారు సెయింట్ అల్ఫోన్స్ హై స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తూ ఉన్నారు. తను కరోనా టైం అప్పుడు కొంచెం కరోనా తగిలి హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు, తిరిగి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత నైటు పాపం అన్నం తినేసి వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళారు. ఆ నైటే మళ్ళీ స్ట్రోక్ వచ్చి ఇంకా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, పిలవలేని ఆ పరిస్థితి, అక్కడే బెడ్ మీద నుంచి కింద పడిపోయి చనిపోయారండి. కుటుంబంలో అలా జరగదండి. ఎందుకంటే ఏదన్నా భార్యకి ఏదైనా వచ్చినప్పుడు భర్త తోడుంటాడు, భర్త పక్కన ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ గురు జీవితంలో, ఒంటరి జీవితంలో అలాంటి అవకాశాలు లేవు. అవి అలాంటి ఇబ్బందులు ఉంటాయండి. ఇంకా అదే కాకుండా సైతాన్ యొక్క శోధనలు కూడా చాలా ఉంటాయి మాకు. వాటిని జయించి ఒక ఆదర్శవంతమైనటువంటి, పవిత్రమైనటువంటి గురు జీవితం జీవించడం అనేది మీరు అనుకున్నంత సులభతరమైనటువంటి విషయం కాదది. దానికి ప్రార్థనా జీవితం ఉండాలి, మనోధైర్యం ఉండాలి. అవి చాలా సహాయపడతాయి మాకు ఒక దృఢమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి. అటు కొన్నిసార్లు కుటుంబ పరంగా మా మీద కొన్ని ఆశలు పెట్టుకుంటుంటారు, సహాయం చేయమని అడుగుతుంటారు మా తోబుట్టువులు కానీ వాళ్ళు కానీ. మేము ఎట్లా చేయగలుగుతామని చెప్పండి? అవి చేయలేనటువంటి పరిస్థితులు. కానీ బట్ అలాంటి ఇబ్బందులన్నింటిని కూడా ఎదుర్కొని ఒక మంచి జీవితం జీవించేదానికి ప్రతి గురువు కూడా ప్రయత్నం చేస్తారండి. సరే, కొన్నిసార్లు మేము కూడా మానవ మాత్రులం కాబట్టి తప్పిదాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేమేం పవిత్రులం అని చెప్పి నేనేమి అందరిని చెప్పటం లేదు. మాలో కూడా లోటుపాట్లు ఉన్నాయి, మాలో బలహీనతలు ఉన్నాయి. అయినా సరే వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ఒక ఆదర్శవంతమైనటువంటి గురు జీవితం జీవించేదానికి ప్రతి గురువు కూడా ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అది భరించలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు గురుత్వ జీవితాన్ని వదులుకొని పోయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం, వెళ్ళిపోయినటువంటి గురువులను కూడా. అందుకే ముఖ్యంగా క్రైస్తవ సంఘాలకి, ప్రతి క్రైస్తవ బిడ్డని నేను కోరుకునేది కూడా అదే. ఆ గురు జీవితం అనేది, లేదా ఒక కన్యాస్త్రీ యొక్క జీవితం అనేది కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి జీవితం. అందుకోసం తప్పకుండా మీ యొక్క ప్రార్థనా సహకారం మాకెంతో ముఖ్యం అండి. మమ్మల్ని బతికించేది, మమ్మల్ని నడిపించేది మీ యొక్క ప్రార్థనే. మీ క్రైస్తవ విశ్వాసుల యొక్క విశ్వాస జీవితమే మమ్మల్ని ముందుకు నడిపేది. అందుకే ప్రతి క్రైస్తవ బిడ్డను నేను చేతులు జోడించి కోరుకుంటూ ఉన్నాను. ప్రతి గురువు కోసం, ప్రతి కన్యాస్త్రీ కోసం ప్రార్థన చేయండి. మేము ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి మీ ప్రార్థన మాకెంతో సహాయపడుతూ ఉంది. దానికోసం మేమందరినీ కూడా నేను ప్రార్థన చేయమని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. చివరగా దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు చిన్న సందేశం. బహుశా మీకు సందేశం ఇచ్చే అర్హత నాకు ఉందో లేదో తెలియదు, కానీ ఒక విషయం మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే, మామూలుగా మనం వింటూ ఉంటాం, ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రీస్ట్ దెర్ ఈజ్ నో యూకరిస్ట్. ఒక గురుత్వ అభిషేకింపబడినటువంటి గురువు లేకపోతే దివ్యస ప్రసాదం అనేది లేదు అని. ఎందుకంటే ఆ భాగ్యాన్ని క్రీస్తు ప్రభువే గురువులకు ఇచ్చినటువంటి గొప్పమైనటువంటి వరం అది. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, అన్ని న్యూక్లియర్ కుటుంబాలు అవుతున్నాయి. అందరికీ ఒక్కరు ఇద్దరు పిల్లలు అవుతూ ఉన్నారు. ఎవరు కూడా వాళ్ళని గురుత్వ జీవితానికి కానీ, కన్యాస్త్రీ జీవితానికి కానీ పంపించేటటువంటి కుటుంబాలు చాలా తక్కువ అవుతున్నాయి. అందుకే ఒకేషన్స్ కూడా చాలా తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఉన్నటువంటి ఒక్క కొడుకు ఉన్నటువంటి కుటుంబాలు కూడా దేవునికి అంకితం చేసినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. గతంలో మనం చూస్తూ ఉన్నాం, చాలామంది ఫాదర్స్ ఒకే కొడుకు అయ్యుండి కూడా వాళ్ళ జీవితాలను క్రీస్తు సేవకు త్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అందుకే దయచేసి క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ, తల్లిదండ్రులకు ముఖ్యంగా
మీ పిల్లలకి చిన్నప్పటి నుంచే విశ్వాస బీజాలను నాటండి. వాళ్ళల్లో భగవంతుడికి సేవ చేయాలన్న కోరికని బలంగా కలిగించండి. తద్వారా వాళ్ళు కూడా జ్ఞానం వచ్చిన తర్వాత గురువుగాను కన్యాస్త్రీగాను తమ యొక్క జీవితాలను అంకితం చేసుకొని క్రీస్తు ప్రభుకి దైవ సేవ చేసేటటువంటి అవకాశాన్ని, అలాంటి సందర్భాలని వాళ్ళకి కలగచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఈ గురువులు కానీ కన్యాస్త్రీలు కానీ మేము ఎక్కడనో ఆకాశం నుంచి ఊడిపడలేదండి. మేము కూడా కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళమే. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని దైవ సేవకు అంకితం చేసినటువంటి వాళ్ళే. అందుకే దయచేసి మీరు కూడా మీ బిడ్డల్ని దేవుని సేవకు అంకితం చేసే విధంగా వాళ్ళని తీర్చిదిద్దండి. తప్పకుండా వాళ్ళు ప్రభు సేవకు అంకితమై క్రీస్తు ప్రభు యొక్క సువార్తని వెదజల్లేదానికి ఆ బిడ్డలు తయారు కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. చివరగా, నన్ను మలిచిన దేవ అనే ఈ కార్యక్రమం ద్వారా నా గురుత్వపు జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని కల్పించినటువంటి దివ్యవాణి టీవీ యాజమాన్యానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాను. మే గాడ్ బ్లెస్ us all. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.